అది ఒక 326 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ బిట్. డెమాలిష్ చేసిన డెబ్రీ తీయడానికి ఒక కాంట్రాక్ట్, డెమాలిష్ చేయాలంటే ఒక పర్మిషన్, అందులో వచ్చిన ఐరన్ తీసుకెళ్ళడానికి ఇంకొక పర్మిషన్ అండ్ ఒక కాంట్రాక్ట్, ఇవన్నీ ఉంటాయని అసలు మాకు తెలియడమే ఫస్ట్ టైం. డెమాలిష్ చేస్తున్న ఇల్లు 35 year old అయ్యేసరికి మంచి టేకు చెక్క ఉన్న కిటికీలు దర్వాజాలు ఉన్నాయి కాబట్టి కిటికీలు తలుపులను తొలగించి సైడ్లో సేవ్ చేసి ఇక డెమాలిష్ చేయడం స్టార్ట్ చేశాం. మనమే సొంతంగా ఇల్లు కట్టించుకోవాలి అంటే డబ్బులుంటే సరిపోద్ది అనుకుంటే మాత్రం వెట్ సిమెంట్లో కాలేసినట్టే. ఎందుకంటే ఏ టైంకి ఎలాంటి మెటీరియల్, ఏ అవసరానికి ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ కావాలి అని తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ కమ్స్ బోర్వెల్ పార్ట్. స్టార్ట్ చేశాక ఫస్ట్ 80 feetకే మంచిగా వాటర్ వచ్చేసాయి, కానీ పోను పోను అవసరాలు పెరుగుతాయి కాబట్టి నేనే రిక్వెస్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకెళ్దాం అనుకుంటే 330 feetకి ఇక సర్ప్లస్ అయిపోయాయి, ఇంతకంటే కిందకి వెళ్ళలేవని బోర్వెల్ వాళ్ళు అక్కడికే స్టాప్ చేసేసారు. సూపర్ వాటర్. ఇక టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇక ఆ తీసుకున్న మెటీరియల్ మనకి ఇస్తా అన్న వ్యక్తి రైట్ టైంకి ఇవ్వగలగడం, మనకి పనివాళ్ళు వచ్చి వెయిట్ చేసే టైం కల్లా అది అందించడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత ఫౌండేషన్ మార్కింగ్, భూమి పూజ, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అయిపోతూనే ఉన్నాయి. దాని తర్వాత పునాదులు తవ్వడం, బోర్వెల్ వేసిన దాంట్లో బోర్ ఫిట్ చేయడం, ఫుట్టింగ్, కాలమ్స్. ఇక ఈ మెటీరియల్ పర్చేస్కి అయితే ఏ షాప్కి వెళ్ళినా మీ సొంత ఇల్లా, మీరు బిల్డర్ కన్స్ట్రక్షనా అని అడుగుతారు. అంటే మీకు తెలియని, కంటికి కనపడని డిఫరెన్సెస్తో వాళ్ళు మెటీరియల్ సప్లై చేస్తారు. ప్రైస్ మాత్రం దీనికి దానికి చాలా చాలా తేడా ఉంటుంది. అయితే ఇక్కడే మన ఎస్టిమేషన్కి మన సొంత ఇల్లు అనేసరికి మనం తీసుకునే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ హోల్ ప్రాసెస్ చిన్నబాబు పర్యవేక్షణలో ఇక పెద్దల సహాయ సహకారాలతో నడిచాయన్నమాట. మేమైతే G+1 ఇస్తున్నాం కాబట్టి టాటా స్టీల్ 53 grade అల్ట్రాటెక్ సిమెంట్, అప్పుడప్పుడు కావాల్సిన అవసరాన్ని బట్టి ర్యాంకో సిమెంట్, 16 to 18 inch పిల్లర్స్ వేసాం, 8 ఆల్రౌండ్ అండ్ 18 inch బీమ్స్ వేసాం, 4 gate పిల్లర్స్, 2 gates, 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్, 37 స్టెప్స్, ఒక స్టోర్ రూమ్ అండ్ 12,000 liter వాటర్ సంప్, 2 బోర్వెల్స్, అంటే ఒకటి ఓల్డ్ది ఉంది ప్లస్ ఒకటి న్యూది వేసాం, అండ్ 12,000 liter సెప్టిక్ ట్యాంక్, 8 doors 4 windows గ్రౌండ్లో, 14 doors and 8 windows ఫస్ట్ ఫ్లోర్లో, స్టేర్స్ విత్ లిఫ్ట్ ఆప్షన్. ఇలా ఇవన్నీ ముందే డిసైడ్ చేసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి అంత స్ట్రాంగ్గా పిల్లర్స్, బేస్మెంట్ అండ్ దానికి కావాల్సిన స్టీల్, దానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తీసుకుని ఈ ప్లానింగ్తో వెళ్తాం. యాక్చువల్లీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మొత్తం నేనే వేసుకుంటే స్టీల్ స్ట్రక్చర్కి మాత్రం సపోర్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మనం వాడబోయే ఇల్లు మనకంటే చక్కగా మన అవసరాలకు మించి ఎవరు డిజైన్ చేయగలుగుతారు, అండ్ దిస్ డిజైన్ గేవ్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఎవ్రీడే నేను ఒకటి వాడేటప్పుడు వావ్, ఇది ఆ రోజు ఆలోచించి చేయడం, అంత టైం తీసుకోవడం, ఎంత మంచి పని చేశాను అని నాకు నేనే శబాష్ చెప్పుకుంటూ ఉంటా. అది అందులో ఉండి ఆస్వాదిస్తేనే తెలిసే ఫీలింగ్. ఫుట్టింగ్ కంప్లీట్ అయ్యాక ఇల్లు ఎంత హైట్లో కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి గ్రౌండ్ హైట్ రేస్ చేసుకుంటాం కదా. మేమైతే 3 feet హైట్ రేస్ చేయాలనుకున్నాం కాబట్టి మాకు 600 tons ఆఫ్ సాయిల్ అవసరమైంది దాని హైట్ రేస్ చేయడానికి. ఇక 20 lorries ఆఫ్ మడ్ తోటి మనం హైట్ పెంచాక బేస్మెంట్, బీమ్స్, స్టెప్స్ అండ్ దెన్ సెంటరింగ్ వాళ్ళు ఇలా చెక్క 1 by 1 ఫాలో అప్ అయిపోతూనే ఉంటారు. కాకపోతే బాగా సతాయించేది టైంకి చేసేవాళ్ళు రాకపోవడం వల్ల. అలా అన్ప్లాన్డ్ థింగ్స్ చాలా అవుతాయి అండ్ మెటీరియల్ వేస్టేజ్ అయితే ఇంకా చాలా ఉంటుంది. మనం బిల్డర్స్ని తిట్టుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంతా చేస్తారు కాబట్టి ఆ కాస్ట్ అంతా వాళ్ళకి ఇన్క్లూజివ్. అండ్ వచ్చే వాళ్ళు కూడా మన మాట వినరు కానీ వాళ్ళ మాట చాలా చక్కగా వింటారు.
ఇంత కష్టపడ్డాక రూఫ్ అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. ఆ రూఫ్ కూడా వాస్తు ప్రకారం వేసుకుంటూ వస్తారు. అలా రూఫ్ వేసే రోజు మాత్రం చాలా పండగలాగా ఉంటుంది. ఫస్ట్ మైల్ స్టోన్ బోర్వెల్ అయితే రూఫ్ వేసే రోజు కూడా ఇంకో చిన్న పండుగలా ఉంటుంది. అలా రూఫ్ వేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా సైలెంట్గా ఉన్న ఇల్లుని మీరే క్యూరింగ్ చేసుకోవాలి ఫర్ ఎ ఫోర్ట్ నైట్. అలా క్యూరింగ్ చేసిన తర్వాత ఇక సెంటరింగ్ వాళ్ళు వచ్చి చెక్కలు తీసేస్తారు. తీసిన తర్వాత ఫైనలీ మీరు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అందులో నడుస్తూ ఇది ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని విజువలైజ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇట్స్ ఎ వెరీ నాస్టాల్జిక్ మూమెంట్. ఈ హోల్ ప్రాసెస్లో చాలా తెలివైన సమయస్ఫూర్తి ఉన్న మేస్త్రి ఉండడం చాలా అవసరం. మనం డ్రాయింగ్ గీస్తాం, కానీ ఆ డ్రాయింగ్ పరంగా కరెక్ట్గా సెట్ బ్యాక్స్ వదులుతూ ఆర్ మెజర్మెంట్స్ పరంగా కట్టగలగడం అండ్ ఎవ్రీ మినిట్ వాళ్ళు కరెక్ట్గా పెట్టారా లేదా మనం చూసుకోవడం కూడా చాలా అవసరం. ఇంత మెమరీ లేన్లో చాలాసార్లు విసిగిపోయి అలసిపోయి ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు, ఎందుకు దిగాము, ముందుకెళ్తామా, అసలు ఇది కంప్లీట్ అవుతుందా, ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు, ఇది కంప్లీట్ అయితే చూడగలుగుతామా, ఇలాంటి ఆలోచనలు చాలా సార్లు వస్తాయి. దట్స్ వేర్ యూ హ్యావ్ టు బీ కరేజియస్. కానీ లాస్ట్ అవుట్కమ్ని ఆలోచించి అడుగు ముందుకేస్తూనే ఉండాలి. ఒక్కో స్పేస్ ఏరియాకి ఒక్కో నార్మ్స్ ఉంటాయి. 200 స్క్వేర్ యార్డ్స్ దాటిన వాటికైతే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు కట్టామా లేదా అని చెక్ చేసుకోవడానికి హౌస్లో ఒక పర్సంటేజ్ని మనం మార్ట్గేజ్ చేస్తే మనం టోటల్గా కట్టేశాక పర్మిషన్ రిలీజ్ చేస్తారు. అంటే మనం మార్టిగేజ్ చేసిన ఏరియాని మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. మేమైతే GHMC చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే వదిలాం తప్ప తక్కువ వదలలేదు. ఎందుకంటే వాళ్ళు రూల్స్ పెట్టింది మన కోసమే. సెట్ బ్యాక్స్ అని డిసైడ్ చేస్తారు, కానీ డబ్బులిచ్చి అవి ప్రహరీ వరకు తీసుకొచ్చేస్తారు బిల్డర్స్. ఐ డెంట్ వాంట్ టు డూ దట్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే అందరూ అలా ప్రహరీ వరకు వెళ్తే అసలు గాలి సీపిన్ ఎక్కడి నుంచి అవుతుంది? సో రూఫ్ ఏరియా తక్కువ వచ్చినా పర్వాలేదు, సెట్ బ్యాక్స్ వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే కట్టాలని మేం మాత్రం నార్త్ అంటే ఫ్రంట్ ఫేసింగ్ 13 ఫీట్ తీసుకున్నాం. ఈస్ట్ వైపు 9 ఫీట్, వెస్ట్ వైపు 5 ఫీట్, సౌత్ వైపు 5 ఫీట్ ఖచ్చితంగా వదిలాం. కానీ మేస్త్రి తనకి అర్థం కాక పిల్లర్స్ కొన్ని తప్పుగా వేస్తే ఆ పిల్లర్స్ మళ్ళీ డెమాలిష్ చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువే వదులుతూ మళ్ళీ పిల్లర్స్ వేసుకుంటూ వచ్చాం. అలా ఫస్ట్ రూఫ్ అయిపోయాక వచ్చిన కాస్త ధైర్యం, కొంచెం కాన్ఫిడెన్స్తో పర్లేదు, సెకండ్ రూఫ్కి మాత్రం కొంచెం ఎక్కువే ధైర్యంతో ముందుకెళ్ళిపోతాం. మేమైతే దర్వాజాలు కిటికీలు పాతవే రిట్రీవ్ చేసుకున్నాం. ఈ హోల్ ప్రాసెస్లో డిజైన్ మాత్రమే నా పని, ఎగ్జిక్యూషన్ మొత్తం ప్రవీణ్ దగ్గరుండి చూసుకున్నాడు. చాలా ఓపిక్గా తన నైట్ షిఫ్ట్స్ చేసుకుంటూ చాలా ఓపిక్గా చూసుకున్నాడు. ఈ ఆయుష్ అర్జునంలో ఆయుష్ అండ్ అర్జున్ పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? ఆయుష్ స్కూల్కి వెళ్ళేవాడు, కానీ అర్జున్ మాత్రం చాలా పార్టిసిపేట్ చేశాడు అండ్ చాలా ఎంజాయ్ చేశాడు. అప్పుడే టచ్ అండ్ ఫీల్ ఎక్స్ప్లోర్ చేస్తున్న అర్జున్ ఇసుక పిసికి ఆ గోడల్ని చూడడం, ఆ మట్టి వాసన, క్యూరింగ్ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసేవాడు. ఆయుష్ అండ్ అర్జున్ దగ్గరుండి ఈచ్ స్టెప్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈచ్ థింగ్ ఫీల్ అవుతూ కట్టించారు కదా. సో మాకంటే ఎక్కువ వాళ్ళకి మెమరీస్ అండ్ ఇట్స్ అ గ్రేట్ బిగినింగ్ ఫర్ దెమ్ అనే చెప్పాలి. మాకు పడిన కష్టం, మా ఫీలింగ్స్, మా ఎమోషన్స్, మేము పెంచుకున్న బంధం, ఇలా వీ హ్యావ్ ఇవాల్వ్డ్ విత్ దిస్ హౌస్ అలాంగ్ విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎవరైనా వర్కర్స్ మిమ్మల్ని విసిగించకుండా, టార్చర్ చేయకుండా, మధ్యలో ఆపేయకుండా, మెటీరియల్ వేస్ట్ చేయకుండా కనుక వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేశారంటే మీరు చాలా అదృష్టవంతులు ఆర్ చాలా అదృష్టం ఉంటేనే వాళ్ళు మీకు దొరికారని అర్థం అనమాట. బట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ వర్క్మెన్షిప్ అరౌండ్. సెకండ్ వచ్చిన మేస్త్రి దగ్గర నుంచి ఐరన్ గ్రిల్స్ నా వర్క్ ప్లేస్లో పరిచయం అయ్యి అలా ఐరన్ గ్రిల్స్ చేసిన వాళ్ళు. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూమ్ we really thank each time we see that work, because వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా
తన పని తన రెస్పాన్సిబిలిటీలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మేము ఎప్పటికీ మర్చిపోం. నెక్స్ట్ స్టెప్ ఇటుకతో గోడలు కట్టడం, ప్లాస్టింగ్, ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబింగ్ అండ్ ఫైనలీ ఎలివేషన్. లోపల ఎలా కావాలో నేను డ్రాయింగ్ గీసుకున్నాను, స్టీల్ డ్రాయింగ్ తెచ్చుకున్నాను, వీ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. కానీ ఎలివేషన్కి జనరలీ పీపుల్ ఛార్జ్ యూ అరౌండ్ 30,000 to 40,000. అది కూడా ఆ పాయింట్లో ఓన్లీ ఎలివేషన్కి అంత స్పెండ్ చేయాలా? వై కాంట్ వీ ఎక్స్ప్లోర్ మల్టిపుల్ డిజైన్స్ అండ్ కమ్ అప్ విత్ వన్ కస్టమైజ్డ్ ఆర్ స్పెషలైజ్డ్ డిజైన్ అని అది కూడా ఫైనలీ గీసుకుని మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేసి తన నాలెడ్జ్ని, తన ఎక్స్పర్టీస్ని అండ్ మా ఇన్పుట్స్ తోటి ఏదో అలా సో యావరేజ్గా ఒక ఎలివేషన్ అయితే ప్లాన్ చేసి దాంట్లోకి దిగాం. కాకపోతే వాళ్ళు అది చేసేటప్పుడు నాకైతే చాలా భయం వేసేది, ఏమన్నా అయితే ఏంటి అని. అలా చాలా రిస్కీ థింగ్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకే బిల్డర్ చార్జ్ చేసే దాంట్లో ఈ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం మాత్రం ఇంతే అవుద్ది, ఇది ఎక్కువ చార్జ్ చేశాడు అనుకుంటాం, కానీ చాలా ఉంటాయి నిజంగా వాళ్ళు చేసేవి. దెన్ కమ్స్ ప్లాస్టరింగ్, కాంపౌండ్ వాల్స్, ఇక ఓవర్ హెడ్ ట్యాంక్స్ అండ్ మనకొచ్చే ప్లంబింగ్ వాళ్ళు. ప్రతి ఒక్క వర్క్మెన్షిప్లో ఒక ఐటమ్ పని అయితే జరిగిపోద్ది. సో చాలా వేస్టేజ్ అండ్ మళ్ళీ వాళ్ళని మార్చడం, కొత్త వాళ్ళని తీసుకురావడం, వాళ్ళు ఎలా చేస్తారో తెలియకపోవడం, వాళ్ళు వీళ్ళ స్టైల్ని ఫాలో అవ్వకుండా కొత్త మెటీరియల్ తెప్పించడం, ఆ మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా మనం చూసుకోవడం, ఇలా ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ లైక్ ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబింగ్ వర్క్ and false ceiling and tiles and all other works. ఇందులో ఇంకొక బెస్ట్ మెమరీ ఏంటంటే బాత్రూమ్స్ వాటర్ ప్రూఫింగ్ చేశాకే ప్లంబింగ్ వర్క్ చేసి ఫిట్టింగ్స్ అన్నీ పెడతారు. కోవిడ్ కావడం వల్ల మ్యాన్ పవర్ ఎవ్వరూ దొరకలేదు అండ్ మోర్ ఓవర్ చాలా డిమాండ్ చేసేవాళ్ళు. ఇక వాటర్ ప్రూఫింగ్ అయితే దేవ్ చార్జ్డ్ అ బాంబ్. అంత పే చేయాలా? ఆఖరికి ఫిట్టింగ్స్ కంటే వాటర్ ప్రూఫింగ్కి ఎక్కువ ఖర్చు అవుతుందని ఫైనలీ మై హస్బెండ్ డిడ్ దట్ హోల్ థింగ్. మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. అండ్ ఇదేమన్నా రాకెట్ సైన్సా ఇంత డిమాండ్ చేస్తున్నారు అని దాంట్లో కూడా దిగి వాటర్ ప్రూఫింగ్ మేమే చేసుకున్నాం. సో ఇదంతా ఒక చాలా పెద్ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇల్లు అంటే ఒక ఇమోషనల్ వాల్యూ ఎందుకు వస్తుందంటే మనది కాబట్టి మనం స్టార్ట్ చేసుకుని చేస్తూనే ఉంటాం అండ్ అది మనని అక్కడే కట్టేస్తుంది. ఆల్మోస్ట్ ఆ 1.5 years ఎవరు పనోళ్ళో అర్థమయ్యేది కాదు. మేము దిగని పని లేదు, నేర్చుకొని వర్క్ లేదు, కంప్లీట్ చేయని టాస్క్ లేదు, క్లీన్ చేయని డే లేదు. సో కష్టం మాత్రమే మాకు గుర్తొస్తుందేమో కానీ కష్టాన్ని ఇష్టాన్ని మాత్రమే నమ్ముతూ వారం వర్జన్తో పని లేకుండా ప్రతి ఒక్కదాన్ని కంప్లీట్గా హార్ట్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇక ఫ్లోరింగ్ కోసం అయితే అంతా వెతికి చాలా ఇష్టమైన ఫ్లోరింగ్ కొని తెచ్చాం. అలా ఇన్ ఎవ్రీథింగ్ our thought process was included, our efforts were included, and we have done that very tastefully and with passion. అలా ఫైనలీ పెద్ద పనులన్నీ ఒక కొలిక్కొచ్చాక ఈ చిన్న పనులు అస్సలు అవ్వవు. అవి చిన్నవి కాదు, పెద్దవాటి కంటే పెద్ద పనులైన చిన్న పనులు అనమాట. ఇక అప్పుడు మనం డెస్పరేట్ అవుతాం. అప్పుడు వర్కర్స్కి బోర్ కొడుతుంది, పెద్ద ప్రాజెక్ట్ పట్టుకుంటారు, మన దగ్గరికి రారు. మళ్ళీ మనమే దిగాలి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, లేదా వాళ్ళు దయతలిచి వచ్చినప్పుడు కంప్లీట్ చేయించుకోవాలి. అలాంటి పనులు ఆల్మోస్ట్ మీరు ఇంట్లోకి వెళ్ళాక కూడా 1.5 year నడుస్తూ ఉంటాయి. ట్రస్ట్ మీ, అండ్ దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ డీల్స్ విచ్ యూ విల్ ఎవర్ కంప్లీట్. అలా మొత్తానికి అనుకున్న రోజు వచ్చేసింది. ఫైనలీ మా డ్రీమ్ హోమ్ ఆయుషార్జునం మీద ఆ నేమ్ ప్లేట్ పెట్టిన రోజు ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్. నాకు గూస్ బంప్స్ వచ్చాయి అండ్ వీ వర్ లైక్ ఎస్ వీ డిడ్ ఇట్. ఒక మైల్ స్టోన్ అండ్ దిస్ మైల్ స్టోన్ వాజ్ బ్యూటిఫుల్ టు అచీవ్. ఎక్కడో మొదలెట్టి ఎక్కడి దాకా వెళ్ళగలుగుతామో తెలియకుండా ఇక్కడ దాకా వచ్చేసిన మాకు ఈ ఇంటి ప్రతి రాయి పరిచయమే.
ప్రతి గోడతో అనుబంధం ఉంది. ప్రతిదీ అనుకున్నలా వచ్చేందుకు పడిన కష్టం, గీసిన ప్రతి బొమ్మ రూపుదిద్దుకునేలా దగ్గరుండి కట్టించుకున్న తృప్తిలో ఉన్న ఆనందం, మా కల నెరవేరిన అనుబంధం మాటల్లో అయితే చెప్పలేను. అందుకే రండి ఇక నుంచి కలిసి పంచుకుందాం. ఆయుషార్జునం కేవలం మనుషులతోనే కాదు, ఆ మనుషులు అడుగుపెట్టే ఒక గృహం కూడా ఎంతో ప్రేమతో మేము కట్టుకున్న ఆయుషార్జునం ఇది. నేను ఈ పేరు ఎందుకు పెట్టానో ఇప్పుడు అర్థమైందా? చిన్న కట్టెల పొయ్యి కట్టించేసుకున్నాను. సో దాట్ సండే టైమ్స్, బింజ్ ఈటింగ్, ఎవ్రీథింగ్ మంచి స్మోకీ ఫ్లేవర్ కోసం వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. రూఫ్ వేసాక వర్షం పడాలనుకుంటాం, ప్లాస్టింగ్ చేసినప్పుడు పడొద్దు అనుకుంటాం. సో మనం చేసే ప్రయత్నానికి ప్రకృతి సహకరించడం కూడా చాలా అవసరం. థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ మమ్మల్ని మాత్రం ప్రకృతి ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. టైంకి మాకు కావాల్సిన విధంగా వచ్చి మాకు హెల్ప్ చేసిందే తప్ప. ఈ 3 చెట్లు మా కష్టానికి ముచ్చటైన సాక్ష్యాలు. సిన్స్ బిగినింగ్ ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ విజన్ ఆఫ్ గివింగ్ అ ప్రైవేట్ స్పేస్ ఫర్ కిడ్స్. వాళ్ళు ఆడుకుంటే బయట కనిపించకుండా సెక్యూర్డ్ ఫీలింగ్, కిందకి వెళ్ళి ఆడుకున్న సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండాలని. సో ప్రహరీ గోడలు చాలా హైట్ తీసుకున్నాం, ఇల్లు కూడా ఆల్రెడీ హైట్ తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ లోపల నుంచి బయటకి విజన్ కంప్లీట్ కట్ డౌన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్, బ్రైట్నెస్ ఇవేవి తగ్గకుండా చాలా కేర్ తీసుకున్నాం. నార్త్ ఈస్ట్లో ఒక వాటర్ బాడీ రెడీమేడ్ది కాకుండా విత్ సిమెంట్ కన్స్ట్రక్ట్ చేసుకుని మనమే ప్లాంట్ చేసుకుందాం అనేసి ఒకటి కన్స్ట్రక్ట్ చేసాం. మనం ప్లాన్ చేసుకుని కొన్నిటితో స్టార్ట్ చేస్తే అన్ప్లాన్డ్ థింగ్స్ అండ్ ఎక్స్టెండ్ చేయాల్సిన విషయాలు అండ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన విషయాలు అండ్ తగ్గించుకోవాల్సిన విషయాలు ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఫీజిబిలిటీ, అడాప్టబిలిటీ. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే కనుక ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ దిస్. అండ్ అలా ఇలా అని చాలా కలలు కంటాం, కానీ బీయింగ్ కోవిడ్ టైం ఆర్ టైమ్ డజంట్ పర్మిట్ ఆర్ అలాంటి ముహూర్తం ఉండదో తెలీదు, కానీ ఫైనలీ ఇది మాత్రం మా పాలు పొంగించే రోజు. ఇలా ఇంత సింపుల్గా ఉండింది. మాకు ఎప్పుడెప్పుడు అవుతుందా అని డెస్పరేట్గా ఉన్నాం కాబట్టి ఇట్ వాజ్ ఆల్ ఫైన్, వీఆర్ ఆల్ హ్యాపీ అంతే. పని కంప్లీట్ అవ్వస్తుండేసరికి మాత్రం చాలా డెస్పరేట్ అయిపోతాం, ఇంకెప్పుడు వావ్ ఎప్పుడు వెళ్దాం అని. త్రూఅవుట్ హోమ్ మేకింగ్ డిజైన్ హ్యాస్ బికమ్ ఇంటిగ్రల్ పార్ట్. ఒక ఫోటోషాప్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని రెడీగా ఉండేదాన్ని. ఎవరు ఏది అడిగినా నా ఎక్స్పెక్టేషన్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఫస్ట్ ఒక ఫోటోషాప్ డాక్యుమెంట్ చేసి యాక్చువల్ ప్లేస్ మీద ప్లేస్ చేసి ఇంక్లూడింగ్ లామినేట్ ఫార్ ద వుడ్ వర్క్ అంత డీటెయిల్గా వాళ్ళకి డిజైన్ చేసి ప్రింట్అవుట్ తీసి అక్కడ పేస్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ నాకు ఇలా కావాలి అని చెప్పేదాన్ని. సో వెన్ ద డిజైన్ బికమ్స్ యాక్చువల్, నా ఆనందానికైతే హద్దు ఉండేది కాదు. వావ్ నేను అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది, రాకపోతే వేరే ఆప్షనే లేదు. వచ్చే వరకు ట్రై చేయడం, ఎలా తీసుకురావాలో ఆలోచించడం. దిస్ వాజ్ ద ఓన్లీ థాట్. పెద్దోళ్ళు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎందుకంటారో రెండూ చేశాక ఆ సామెత మాకు అర్థమైంది. పర్చేజ్ నుంచి, డెమాలిషన్ నుంచి, అక్విజిషన్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ మాకు చాలా చాలా విషయాలు నేర్పించాయి. పీపుల్ మేనేజ్మెంట్, కాస్ట్ కట్టింగ్, ఫ్యూచర్ ప్లానింగ్, రియల్ షేడ్స్ ఆఫ్ పీపుల్. అసలు నిజానికి మనని మంచిగా ఉండాలని కోరుకునేది ఎవరు, ఎవరు కుళ్ళుకుంటారు, ఎవరు అసూయతో మనని దూరం చేసుకుంటారు, స్ట్రెస్, డిప్రెషన్, ఎక్స్పెక్టేషన్ మ్యాచింగ్, ఒత్తిడి, నిరాశ, వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ ఎన్నో ఎమోషన్స్కి పరిచయం అయ్యాం. అండ్ వీ హ్యావ్ వన్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. ఇవాల్టి రోజు కూర్చుని ఆలోచిస్తే వావ్ ఇంత దాటొచ్చామా, ఇంత చేశామా, ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇల్లు డబ్బులతో ఒకేసారి కొనేసి అడుగు పెట్టేయడం వేరు, కట్టించుకుని లోపలికి రావడం వేరు. ఇట్స్ అ జర్నీ, ఇట్స్ అ ప్రాసెస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు సే దట్ ఈ జర్నీలో మేము ఈచ్ బిట్, ఈచ్ ప్రాసెస్, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈక్వల్గా ఎంజాయ్ చేసాం.
ఇది ఎంజాయ్ చేయడం కూడా ఒక అదృష్టం అని ఇవాళ అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం దానికి వేరే యాంగిల్ ఉండింది. బట్ టచ్ వుడ్, వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ లైఫ్. ఒక మనిషి పుట్టినా చనిపోయినా ఇల్లు కట్టినా 10 మంది కావాలి అని ఎందుకంటారో సీరియస్లీ ఐ గాట్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ లిస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హార్ట్ఫుల్లీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు తమ పనిని కేవలం డబ్బు కోసంలా చేసినా ఇది ఇలా ఉండేది కాదు. అందరూ తమ వంతు సాయం తమ వీలైనంత తమ చెయ్యి వేయడం వల్లే ఇది ఇలా వచ్చింది. ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఫర్ ఆయుషార్జునం, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆయుషార్జునం, we thank each one of them whoever has cooperated and helped us to make this possible. అలా ఫైనలీ రోజా డిజైన్స్తో ప్రవీణ్ పూర్తి కష్టంతో అందరం కలిపి కట్టుకుని ఆయుష్ అండ్ అర్జున్తో ఉండబోతున్న ఇల్లు రెడీ అయిపోయింది. దాట్స్ అవర్ ఆయుషార్జునం.